వార్త అంటే ద్వేషమేనా? వార్త అంటే విధ్వంసమేనా? వార్త అంటే రాజకీయమేనా? వార్త అంటే సెలబ్రిటీల వివాదాలేనా? వార్త అంటే నేరాలు ఘోరాలేనా? కాదు, కానే కాదు. నెగిటివిటీ మాత్రమే వార్త కాదు. వార్త సమాచారాన్ని ఇవ్వాలి. వార్త ఆహ్లాదకరంగా ఉండాలి. అందుకే విజేతల సక్సెస్ స్టోరీస్, అబ్బురపరిచే టెక్నాలజీ, వైద్య రంగంలో సరికొత్త ఆవిష్కరణలు, ప్రజలకు మేలు చేసే పథకాలు, మనసుకు ఆహ్లాదాన్నిచ్చే అద్భుత దృశ్యాలు, పర్యాటకం, వినోదం, సాహసం అన్నీ మంచి వార్తలే, మనసును హత్తుకునే వార్తలే. అలాంటి పాజిటివ్ న్యూస్ను అందించే సరికొత్త ప్రయత్నమే మా ఈ గుడ్ న్యూస్ ప్రోగ్రాం. ఇంకెందుకు ఆలస్యం, ఇవాల్టి గుడ్ న్యూస్ చూసేద్దాం. ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం వెల్లడించింది. తాజాగా ఏపీ బడ్జెట్లో రైతుల కోసం హామీ ఇచ్చిన విధంగా అన్నదాత సుఖీభవ పథకం కోసం నిధులు కేటాయించారు. ఈ పథకం అమలు విషయంలో ఉన్న సందేహాలకు సమాధానంగా ప్రభుత్వం శాసనమండలి వేదికగా కీలక ప్రకటన చేసింది. అర్హులైన ప్రతి రైతుకి పథకం కింద నిధులు జమ అవుతాయని మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. ప్రతి రైతుకి 20,000 చొప్పున ఆర్థిక సాయం చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. 2025-26 వార్షిక బడ్జెట్లో పథకం కోసం నిధులు కేటాయించారు. గతంలో వైసీపీ హయాంలో రైతు భరోసాగా అమలు చేసిన పథకానికి అన్నదాత సుఖీభవగా పేరు మార్పు చేసిన కూటమి ప్రభుత్వం ప్రస్తుత బడ్జెట్లో ఇందుకోసం 9,400 కోట్లు ప్రతిపాదించింది. కావాల్సిన మొత్తం కంటే తక్కువగా నిధులు కేటాయించారని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ క్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు ఈ పథకం అమలుపై క్లారిటీ ఇచ్చారు. పీఎం కిసాన్ తో కలిపి అన్నదాత సుఖీభవ పథకం కేంద్రం అందిస్తున్న పీఎం కిసాన్ తో కలిపి అమలు చేయనున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. పీఎం కిసాన్ కింద అందించే 6,000తో పాటు వాటికి మరో 14,000 కలిపి రైతుల ఖాతాలో జమ చేయనుంది. 3 విడతల్లో ఈ నిధులు జమ చేయాలని ప్రతిపాదనలు వచ్చాయి. అలాగే కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ అమలుపై విధి విధానాలు ఖరారు చేస్తున్నట్లు వెల్లడించారు. ఏపీ వైద్య ఆరోగ్య శాఖలోని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వైద్య ఆరోగ్య శాఖలోని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు అదనంగా 5 క్యాజువల్ లీవ్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు త్వరలోనే అధికారులకు ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు సమాచారం. మరోవైపు వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఇప్పటి వరకు పరిమిత క్యాజువల్ లీవ్స్ మాత్రమే అందుబాటులో ఉండేవి. దీంతో ఉద్యోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఈ నేపథ్యంలో తమకు క్యాజువల్ లీవ్స్ పెంచాలంటూ వైద్య ఆరోగ్య శాఖలోని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు గత కొంతకాలంగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగుల విజ్ఞప్తిని పరిశీలించిన ఏపీ ప్రభుత్వం అదనంగా వారికి 5 క్యాజువల్ లీవ్స్ ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారికి ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలిసింది. క్యాజువల్ లీవ్ల విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్న వార్తలపై ఉద్యోగులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పరిమిత సంఖ్యలో క్యాజువల్ లీవ్స్ ఉండటంతో ఇంతకాలం అనేక ఇబ్బందులు పడ్డామని, ఇప్పుడు అదనంగా 5 రోజులు క్యాజువల్ లీవ్స్ ఇవ్వాలనే నిర్ణయంతో తమకు ఎంతో ఉపశమనం కలుగుతుందన్నారు. ఈ నిర్ణయం ఉద్యోగుల వృత్తి నిబద్ధతను పెంచుతుందంటున్నారు. ఈ కొత్త పాలసీ గురించి ప్రభుత్వం వీరంత త్వరగా ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతున్నారు. కేదార్నాథ్ వెళ్లే భక్తులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సోన్ప్రయాగ్, కేదార్నాథ్, హేమకుండ్ సాహిబ్ రోపే ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఈ 2 ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం కేదార్నాథ్, హేమకుండ్ సాహిబ్ అనే 2 రోపే ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. జాతీయ రోప్వేస్ డెవలప్మెంట్ ప్రోగ్రాం పర్వతమాల పరియోజన కింద ఉత్తరాఖండ్లోని సోన్ప్రయాగ్ నుంచి కేదార్నాథ్ వరకు 12.9 కిలోమీటర్ల పొడవైన రోపే ప్రాజెక్టు అభివృద్ధికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు కోసం కేంద్రం 4,081 కోట్లు కేటాయించింది. సోన్మార్గ్ కేదార్నాథ్ రోపే ప్రాజెక్టు పూర్తయితే కేదార్నాథ్ చేరుకునేందుకు సమయం గణనీయంగా తగ్గుతుంది. హోలీ పండుగ వస్తున్న నేపథ్యంలో ప్రయాణికులకు రైల్వే శాఖ అదిరిపోయే శుభవార్త తెలిపింది. పండుగ సందర్భంగా ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు ప్రకటించింది. హన్మకొండ జిల్లాలోని కాజీపేట మీదుగా ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి కాజీపేట మీదుగా ఢిల్లీ హజ్రత్ నిజాముద్దీన్ కు ప్రత్యేక రైళ్లు నడిపించనున్నారు. ఈ నెల 6 నుంచి 18వ తేదీ వరకు ఈ స్పెషల్ ట్రైన్స్ నడిపించనున్నారు. 0770 నెంబర్తో గల రైలు ఈ నెల 6, 12, 16వ తేదీల్లో చర్లపల్లిలో రాత్రి 8:45 బయలుదేరి నిజాముద్దీన్కు 8, 14, 18వ తేదీలో తెల్లవారుజామున 1:30 చేరుకుంటుందని తెలిపారు. ఈ నెల 8, 14, 18వ తేదీలో 07708 నెంబర్ గల రైలు హజరత్ నిజాముద్దీన్లో తెల్లవారుజామున 3:15 బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9:30 చర్లపల్లికి చేరుకుంటుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం తీపి కబురు చెప్పబోతోంది. ఈ మేరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మరో కానుకను అందించేందుకు సిద్ధమైంది. డ్వాక్రా మహిళలకు త్వరలో కొత్త పథకాన్ని అమలు చేయాలని డిసైడ్ అయ్యారు. డ్వాక్రా మహిళల పిల్లల చదువులు, వివాహ అవసరాలకు ప్రభుత్వం రుణం అందించనుంది. ఈ మేరకు 5% వడ్డీతోనే 1,00,000 వరకు రుణాన్ని అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా పేదలు పిల్లల చదువులు, వివాహాలు చేసేందుకు ఇబ్బంది పడుతున్నారు.
కొందరు బయట ఎక్కువ వడ్డీకి అప్పులు చేస్తున్నారు. ఆ రుణాన్ని తిరిగి చెల్లించలేక ఇబ్బంది పడుతున్నారు. పేదల కష్టాన్ని గుర్తించిన ప్రభుత్వం వారికి ఆర్థిక భరోసా ఇవ్వాలని ఈ నిర్ణయం తీసుకుంది. ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలపై అధికారులు కసరత్తు మొదలుపెట్టగా సీఎంఓ నుంచి ఆమోదం వచ్చింది. మార్చి 8న మహిళా దినోత్సవం రోజున లేని పక్షంలో మరో తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పథకాన్ని ప్రారంభించాలి అనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.